కలిసి ఉంటారా? ఇదే ఇల్లు ఎన్ని లీటర్లు పోతావు? 4 ఒకటేనా? రెండింటికి 2 లీటర్లు ఇస్తామేంటి? చూడియా పర్లే అన్నీ కూలికి కూడా వెళ్తాం. ఏమన్నాయి సమస్యలు ఊళ్ళో? నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఏంటి ఏమన్నాయి సమస్యలు? ఇల్లు నీకు గ్యారంటీ శాంక్షన్. ఓకే, ఇంకేమున్నాయి? ఇదైతే ఇవ్వగలను. నువ్వు వాళ్ళకి అయ్యే చెప్పుకోవాలి తప్పితే అవన్నీ కూడా చెప్పావనుకో రేపు మళ్ళీ తిడతావు. ఇంట్లో కూడా రాలేదు. నువ్వు ఇచ్చేది అందుకే నేను ముందు అందుకే అయ్యే పని చెప్తున్నా. అవన్నీ పని ఇల్లు ఇస్తా. ఇల్లు అది గ్యారెంటీ. ఓకే, ఇల్లు ఇప్పించేస్తా. ఇది కూడా ట్రై చేద్దాం. ఇంకేమైనా సమస్యలు ఊళ్ళో? ఏమనుకుంటున్నారు ఊళ్ళో? ప్రభుత్వం కూలికి వెళ్ళినప్పుడు ఏమనుకుంటున్నారు కూలీలు అందరూ? చెప్పుకుంటున్నారా? పోయిన గవర్నమెంట్ బాగుందంటారు, ఇప్పుడు బాగుందంటారు. నీ అంత తెలివైంది ఏం కావాలి? పావు ఎరక్కోకుండా కర్ర ఎరక్కుండా పావు చావకుండా చెప్తున్నా. పోయిన గవర్నమెంట్ బాగుందా పోయిన గవర్నమెంట్ బాగుందా ఈ గవర్నమెంట్ బాగుందా అని అడిగాను. ఎందుకంటే పోయినసారి ఎంత ఇచ్చేవాళ్ళు పెన్షన్? మొట్టమొదటి సంవత్సరం 2250 ఇచ్చారు. రెండో సంవత్సరం 2.5 ఇచ్చారు. 3వ సంవత్సరం 2750. 4వ సంవత్సరం 5వ సంవత్సరం 3000. అంటే యావరేజ్ మీద 2500 ఇచ్చారు. మనం 4000. పిల్లలు ఏం చేస్తారు? ఏం చదువుతున్నారు? తల్లికి వందనం వచ్చిందా? ఎంతమంది పిల్లలు? 2 వచ్చినాయి కదా. అంతకుముందు ఒకరికి కదా వచ్చింది. మరి ఇంకేం వస్తుంది నీకు? బస్సు ఫ్రీ. మీ అమ్మగారింటికి వెళ్తున్నావుగా ఈ ఊళ్ళోనా? అట్లాగే గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి. ఇంకా పోయిన గవర్నమెంట్ కూడా ఎక్కువ ఇచ్చేట్టు కదా. ఇప్పుడు నీకు సరుకులు ఉన్నాయి కదా, పట్టవు కదా. ఎవరైనా కొనుక్కోవాలి, నువ్వైనా నేనైనా కొనుక్కోవాలి. దాని మీద ఎంత తక్కువైందో ఒకసారి అకౌంట్ రాయి. వచ్చే ఈ ఎచ్చాలకి వెళ్ళలేదు. ఇంకా మీరు ఎచ్చాలి అంటారా? ఇక్కడ కూడా మామూలు అటు సైడ్ ఎచ్చాలంటారు. ఓకే, సరుకులకి వెళ్తావు కదా. ఈ రోజు నుంచి రాయి ప్రతిరోజు ఎంత ఖర్చు పెట్టింది. పోయిన నెల కూడా రాసుకుంటుంటే నువ్వు చూడు. ప్రతి ఇంటికి ఒక 500 నుంచి 600 దాకా తగ్గింది. కొబ్బరి నూనె తెచ్చుకుంటావు. ముందు ఏదో పన్ను ఉంటే ఆ పన్నుని తగ్గించేసాం. ఇప్పుడు రేపు నువ్వు ఇల్లు కట్టుకుంటావు. సిమెంట్ బస్తా మీద 28% అంటే 100 రూపాయలు సిమెంట్ బస్తా ధర అయితే 128 రూపాయలు తీసుకుని ఉండాలి. దాన్ని ఇప్పుడు 118 తగ్గించాం. సో అట్లా అన్ని రేట్లు అన్నీ. నువ్వు టీవీ కొనుక్కున్నావు అనుకో, టీవీ మీద తగ్గింది. లేదు ఇంకా కరెంటు కూడా తగ్గింది 13 పైసలు. ఈ నెల నుంచి అనుకుంటున్నాను. ఈ నెల నుంచేనయా వెంకట్? చేయండి, పోస్టులోనే వేయండి. ఈరోజు ఈ నెల నుంచి 13వ తారీఖు 13 ఏ గారు ఉన్నారు ఇక్కడ? కరెంట్ అయినా ఏ గారు? సో ఇట్లా అన్ని తగ్గినాయి. అట్లా మీ ఇంట్లో పాల ప్యాకెట్, ఇంట్లో పాలు, సోలార్ నువ్వు డాబా కడతావు కదా, నువ్వు కంపల్సరీగా సోలార్ పెట్టుకో. నీ కరెంటు బిల్లు ఇంకా నీకు ఏదైనా మిగిలి ఉందనుకో నీకు డబ్బులు ఇస్తారు. కరెంట్ ఇప్పుడు దాకా కరెంట్ వాళ్ళకి డబ్బులు కట్టావు నువ్వు, వాళ్ళు నీకు కడతారు డబ్బులు రేపు నుంచి. ఆ ఇంటి మీద కూడా కట్టించేస్తా. అది 1,00,000 కరెంటు బిల్లు ఎప్పుడు తగ్గుతుందండి? ఈ నెల నుంచి మీకు కరెంట్ బిల్ కూడా తగ్గుతుంది. మా యూనిట్ 13 పైసలు ఎంత కట్టేవాళ్ళు ఉంటే. ఇంకా మేత ఉంటుంది. ఆ మేత మీద కూడా తగ్గింది. బస్తా కొనుక్కుంటుంది. అన్నిటి మీద తగ్గినాయి. అన్నిటి మీద తెలుసా నీకు? తగ్గినాయండి పనులు? నిజం చెప్పు. ఎవరు చెప్పారు మీకు? వాళ్ళు ఎందుకు చెప్తారు నీకు? పాత రేట్ అని చెప్పి తగ్గారా? అదే మేత మీద చెప్పింది. మేత మీద ఏ డబ్బులు ఏం చేస్తావు? మా డబ్బులు వాళ్ళకి ఇస్తావా? వాళ్ళకి ఇవ్వవు. ఎందుకు 1000 ఇస్తావా? 1000 డ్వాక్రాకి ఎంత కడతావు?
ఇప్పుడు కట్టుకునేది 5,200 ఉంటుంది. 5,200 నెల నెల కడతావా? అండి తెచ్చుకున్న బాగి కట్టుకుంటుంది. మరి దగ్గర తెచ్చుకున్నారా? జాగ్రత్త పడతారా? నా వాడికి ఇచ్చాడు ముందుకు ఎందుకు వాడేస్తాం చక్కగా మీరే వాడుకోండి. డబ్బులు మాత్రం ముట్టుకోకూడదు. మన డబ్బులు మనం వాడుకోవాలంతే. వాళ్ళ డబ్బులు వాళ్ళు అయ్యాయి అప్పుడే ఇదిగా ఉంటుంది. రేపు ఇల్లు కట్టాలి కదా నువ్వు, లక్షల్లో పడతాయి. 18-19 ఆశా వర్కర్ చూస్తారా? అదే ముందరే ఇస్తున్నారు. ఎలా ఉంది ప్రభుత్వం? సార్ నాకు ఓటేస్తాం. మొన్న విషయం చెప్పలేదు నువ్వు. మనం కూడా ముసలి అవుతాం. నాకు ఎందుకు నేను ముసలి అవుతున్నాగా, నాకు ఇప్పుడు అన్ని గుర్తుకొస్తా ఉంటాయి. ఏమో అప్పుడు ఏడిపించేది, నన్ను కూడా ఏడిపించుకుంటాడు మా అబ్బాయి అని చెప్పేసి. ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలేనండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, పాపకి 5th కి ఇక్కడ ఎగ్జామ్ రాయించామండి గురుకులంలో. 12 మార్క్స్ వచ్చాయి. మందులు ఉన్నాడా? ఆయన ఉన్నాడా? చూస్తాడు ఒక మేక 2 ఈతలు. 20 మేకలుంటే 40 అవుతాయా? ఒక 40 అవుతాయా? ఎన్ని రోజులు పడుతుంది మళ్ళీ పెరగాలంటే? ఒక మేక ఎంత ఉంటుంది? 20,000. మీరు బ్యాంకులో కూర్చొని ఒక 3-4 కావాలంటే ఉన్నారు మన సీనియర్ లీడర్లు అంటే మాకు కావాల్సిందే. ఊరికి 8 ఊర్లు ఉన్నాయి మన మండలంలో. 18 ఆర్లు. నేను 100 అడిగా. 18 ఊర్లో ఊరికి ఒక 6-7 ఊరిని బట్టి 5 లేదా 10 ఊరికి బట్టి ఊర్లు కాసుకునే వాళ్ళకి. మనం ఎప్పుడు కూడా ఏంటంటే చేసేటప్పుడు సిన్సియర్గా చేస్తే రేపు బ్యాంక్ మైకి ఒప్పుకుంటాడు. లేకపోతే సారథి గారితే వాళ్ళ కార్యకర్తలు ఎగదంగిస్తాడని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, ఎవరు బ్యాంకు నిజంగా ఇట్లా గొర్రెలు ఎవరైతే కాసుకున్నారో వాళ్ళకి 4 లక్షల కాడికి ఇవ్వాల్సిందని చెప్పి కూర్చుని అది ఇప్పిస్తారమ్మా. ఇల్లు కూడా పెట్టుకో. ఎవరో ఎందుకని మీరు సర్వే చేయొచ్చు కదా. మీకు ఎన్ని ఊర్లు ఉన్నాయి? మీకు ఒక ఊరేగా? ఎన్ని ఊర్లు పడుతుంది ఊరా? 2 ఊర్లు తిరగాలంటే ఎంత టైం పట్టింది? ఎవరు మీది? నువ్వు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చావు అనుకుంటున్నా. ఓకే, మరి ఊర్లో పరిస్థితి నీకు తెలుసు కదా. గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు నీకు నాకు ఏం పోయింది? వాళ్ళు ఇష్టం ఉంటే కడతారు. గవర్నమెంట్ ఎంతైతే డబ్బులు ఇస్తుందో అంత డబ్బులు ఇస్తుంది. వాళ్ళు ఇష్టం అయితే కట్టుకుంటారు. వాళ్ళకి ఆఫర్ ఇవ్వాలి కదా మనం. ఇమీడియట్గా మీరు అప్లోడ్ చేయండి. యాప్ పని చేస్తా సార్, నేను ట్రై చేశాను, యాప్ పని చేయలేదని వాళ్ళకు దాన్ని 30 దాకా ఎక్స్టెండ్ చేపిస్తాం. చేయద్దు. 2 రోజులు నువ్వు మొత్తం లిస్ట్ రాసుకో. ఒక చోట కూర్చుని కొడతానే ఉండు. కూర్చో. మళ్ళీ మా నాన్నగారి సంవత్సరం వస్తే కోసేస్తాం. మళ్ళీ బయట కొనుక్కునే వాళ్ళు అది బెటర్ కదా. మన పొలాల్లో వేసి ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఒక షెడ్ వేసి వేసే కదా, షెడ్లు పెద్ద షెడ్ వేసి 200-300 పెంచుదామని ఆలోచన ఉంది నాకు. 200-300 పెంచాలని ఆలోచన. ఎట్లా ఉంటుందో లాభం? గొర్రెల లాభమా ఈ లాభం? గొర్రెలు ఎందుకు మేపలు? నేను బ్యాంక్ నుంచి ఏమన్నా లోన్ తీసుకున్నారు? అడిగారు అట్లా ఎప్పుడున్నా బ్యాంకు? ఈ ఊరు బ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరు? నువ్వు ప్రెసిడెంట్వా? మీ మేనేజర్ ఎవరు? శ్రీనివాస్. ఎక్కడాడు? సహకార సంఘం సార్. సహకార సంఘానికి మేనేజర్ సెక్రటరీ ఉంటారు. ఓకే ఓకే. ఫోన్ తీసుకుంటావా లోన్ ఇస్తే? తిప్పుకుంటావా?
నువ్వు సంవత్సరానికి 4-5 లక్షలు సంపాదిస్తున్నావు, నాకు అర్థమైంది. ఎందుకు ఈ పూరీలు పెట్టుకున్నావు? మాకు ఇల్లు వస్తే కట్టుకుందాం అని చూస్తున్నామండి. నేను సాయం చేస్తా కట్టుకుంటా. కట్టుకుంటాం. 1,20,000 ఇస్తున్నారు ఇప్పుడు, దాని మీద 1,80,000 పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. పెరిగితే పెరిగిద్ది, లేకపోతే తట్టుకోతున్నాను. 1,20,000 మాత్రం ఇస్తారు. నీకు డ్వాక్రా లోను ఒక 50,000 లక్షల దాకా ఇంటి కోసం ఇప్పిస్తాను. ఓకే వెంకట్ చూడు, మన హౌసింగ్ వాళ్ళు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా నాతో ఉండమని చెప్పు. హలో, 3 గేదెలు ఏం చేస్తావు? డబ్బులన్నీ దాంట్లో బాగుతాయి. చెప్తావు ఎట్టా సంపాదించి ఎప్పుడప్పుడు ఇవి కోళ్ళ కొడుకురా, బట్ట కూడా ఇచ్చుకోరా, చెరువు కొనుక్కోరా అని చెప్పేసి 3 గోళ్ళ మీద 3 గేదెల మీద బాగానే వస్తాయి డబ్బులు, నాకు తెలుసు. ఎందుకని డాక్టర్ చూపించిన డాక్టర్ చెప్పాను నేను చెప్పాను. మీకు ఇంటిలోను కొర్రలోనేమో మనం ఏదో చెప్పేసి వెళ్ళిపోయినట్టు ఉండకూడదు. నేనంటే ఎక్కడ తిరుగుతూ ఉంటా కాబట్టి ఈరోజు చెప్పింది మళ్ళీ గుర్తుండదు. మీరు నేను చెప్పిన మాటలనే మీరు ఏం చేయాలంటే ఫాలోఅప్ చేయాలి. ఫాలోఅప్ చేసినప్పుడు వాళ్ళు ఎవరు కొంత అంటూ ఉంటారు. నాకు చెప్తామంటే ఇక్కడ కాబట్టి మళ్ళీ పైన మారుతా లేదా నేనే గట్టిగా మారుతా, ఏదో చేస్తాను. మీరేం చేస్తారంటే ఆయన చెప్పాడు ఆయన వెళ్ళిపోయాడు అనుకుంటారు. మన పార్టీకి నష్టం అది. పనులు కదా బాగానే పనులు. ఇల్లు మీద పిల్లలంతమంది నీకు తెలియదా? ఏమైనా సమస్యలు అమ్మాయిలా ఉంది? ఏం చేసుకుంటుంది? డబ్బులు తన అకౌంట్ వేసుకుంటుందా నీకు ఇచ్చేస్తుందా? నీకే కదా. రేషన్ ఏమైనా సమస్యలు మన ఊర్లో? ఏం లేకున్నట్టుండే బెల్లడు నువ్వు ఎమ్మెల్యే వస్తేనే ఏం చెప్పరు, లేకపోతే తిడతారు. వేసారుగా డ్రైనేజు ఇవన్నీ మనం అభివృద్ధి చేస్తాము. మామూలుగా ప్రభుత్వం మూలంగా ఈ సమస్య వస్తుంది మనకి, లేకపోతే మనకి ఇట్లా చేస్తే బాగుంటుంది పేదవాళ్ళకి అనేది ఏమన్నా డిస్కషన్ జరిగిద్దా? కుర్రోళ్ళలో కానీ పేదవాళ్ళలో కానీ అన్ని పథకాలు బాగానే వస్తున్నాయి. మన ఊళ్ళో అందరికీ అందుతున్నాయా లేకపోతే ఏం రావట్లేదు? పోయిన గవర్నమెంట్ అని బాగా వచ్చాయని అనుకుంటున్నారా? అభిప్రాయం ఉందా? మన ఎస్సీస్లో ఉందని చెప్పుకుంటా. నువ్వు నేను అడిగేం చెప్పలే, నువ్వు చెప్పు, నాకేం బాగలేదు. ఎందుకు ఎస్సీస్లో మన పార్టీ అంటే అంత అనుకూలత లేదంటారు? కారణం ఏంటి? ఏం చేస్తే బాగుంటుంది? మరి మన నియోజకవర్గం ఏం చేసుకుందని చెప్పు. ఇట్లా చేయండి సారథి గారు, ఇట్లా చేస్తే మన కుర్రోళ్ళంతా కూడా మన పార్టీకి బాగుంటారు అనేది ఏమన్నా అదే కుర్రోళ్ళతో మాట్లాడి మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాము, అప్పుడు చెప్పాలి నాకు ఏదో. మన ఎస్సీస్లో మన పార్టీని బలోపేతం చేయడానికి మన నియోజకవర్గ పరంగా ఏం చేస్తే బాగుంటుంది ఇంకా